सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। दक्षिणामूर्ति ध्यान श्लोकं 3వ श्लोकम्। चित्रं वटतरोर्मूले वृद्धा शिष्या गुरुर्युवा गुरोस्तु मौनव्याख्यानं शिष्यास्तु छिन्नसंशयाः। మనం దక్షిణామూర్తి స్తోత్రానికి ముందు స్వయం ప్రకాశ యతి వారిచే వ్రాయబడిన ధ్యాన శ్లోకాలు చూస్తున్నాం. మొదటి 2 శ్లోకాలు పూర్తి చేశాం. 5 శ్లోకాలలో 3వ శ్లోకం మనం క్రిందటిసారి పూర్తి చేశాం. ఈ మౌనం వ్యాఖ్యానం అనేటువంటిది మనం గ్రహించవలసింది ఏంటంటే, ఆత్మకు ఎటువంటి లక్షణాలు చెప్పడానికి వీలు కాదు కనుక ఆత్మ యొక్క స్వరూపాన్ని తెలియజేసేయడానికి ఒక పద్ధతి ఉన్నది శాస్త్రంలో. ఆ పద్ధతి ఏమిటంటే, ఏది ఆత్మ కాదు అనేటువంటిది వివరంగా చెప్పబడుతుంది, ఏది ఆత్మ అనేటువంటిది చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే అన్నిటినీ నిషేధించిన తరువాత నిషేధించినటువంటి ఆ సత్యస్వరూపమే ఆత్మ. కనుక ఎవరైతే నిషేధిస్తాడో అన్నిటినీ, ఆ నిషేధించేవాడే చివరికి మిగులుతాడనమాట. అందుకు తనను తాను వర్ణించుకోవాల్సిన అవసరం లేదు, ఆత్మగా మిగులుతాడు. అందుకని అక్కడ మౌనం బ్రహ్మ ఉచ్యతే అంటారు. నిశ్శబ్దం బ్రహ్మ ఉచ్యతే అని అర్థం. నిశ్శబ్దం అంటే సైలెన్స్ అంటాం. నిశ్శబ్దం బ్రహ్మ ఉచ్యతే అంటే కూడా అదే అర్థం. అక్కడ నిశ్శబ్దంలో పదాలు ఉండవు, వాక్యాలు ఉండవు, శబ్దం ఉండదు. బ్రహ్మ అశబ్దం కనుక, అంటే ఏ ఇంద్రియాలకు వర్ణించడానికి ఆయనకి లక్షణాలు లేవు కనుక మౌనంగానే ఆయన మనం తెలుసుకోవలసి ఉంటుంది, ఎటువంటి లక్షణాలు కాకుండా. మరి ఈ సత్యం జ్ఞానం అనంతం లక్షణం అనేటువంటిది ఏమిటంటే అంటే ఆయన స్వరూపం. అది ఆయన లక్షణాలు కావవి, ఆయన స్వరూపం. స్వరూపం వేరు, లక్షణాలు వేరు. లక్షణాలు అయితే మారుతూ ఉంటాయి, స్వరూపం అయితే మారదు. అందుకని మన వాళ్ళు వాడుతుంటారు నిశ్శబ్దం బ్రహ్మ ఉచ్యతే అనే పదాన్ని. కనుక మౌన వ్యాఖ్యానం గురోహో అంటే గురువు యొక్క, ఆ దక్షిణామూర్తి యొక్క వ్యాఖ్యానం దేని గురించి వ్యాఖ్యానం అంటే అనాత్మ గురించి వ్యాఖ్యానం చేయబడుతుంది. ఇంకా ఆత్మ గురించి చెప్పవలసింది అవసరం ఉండదు. తానే కనుక, ఆ ఆత్మ తానే అయ్యున్నాడు కనుక తన గురించి తాను చెప్పుకోవలసిన అవసరం లేదు. తనను తాను అంటే లక్ష్యార్థము, వాచ్యార్థం కాదు. లక్ష్యార్థంగా ఆత్మ ఒక్కటే, అంతటా అన్ని రూపాలలో ఉన్నప్పటికీ కూడా ఆత్మ ఒక్కటే. దానికి బహుత్వం లేదు, నానాత్వం లేదు అని మనం తెలుసుకోవాలి. చిన్న సంశయాహ అనేది
ఈ జగత్తు గురించి సంశయం, జీవుడి గురించి సంశయం, ఆ ఈశ్వరుడి గురించి సంశయం, మాయ గురించి సంశయం. మాయ అంటే ఏమిటి, ఈ జగత్ ఎలా వచ్చింది? సినిమా పాటలు వింటాం, జగమే మాయ అని. ఈ జగత్తు మాయ అనేటువంటిది చాలామందికి అర్థం కాని విషయం. ఒక్క వేదాంతంలోనే ఇది చెప్పబడింది, ఆ మాయ అంటే ఏమిటి అని. తర్వాత శ్లోకం చదువుతాం, 4వ శ్లోకం. నిధయే సర్వ విద్యానాం భిషజే భవరోగిణాం గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. దక్షిణామూర్తయే నమః. దక్షిణామూర్తికి నా నమస్కారములు అంటున్నారు. నమస్కారం ఎటువంటి దక్షిణామూర్తికి? మళ్ళీ వర్ణన. దీన్ని బహువ్రీహి సమాసంలో చెప్తే, దక్షిణే అభిముఖం యస్య సహ దక్షిణామూర్తి శివ అని తెలుసుకోవాలి. దక్షిణే అభిముఖం అర్థమవుతుంది కదా, సంస్కృతం తెలుగులానే ఉంటుంది. యస్య సహ, ఎవరి ముఖమైతే అభిముఖం దక్షిణే దక్షిణ దిక్కునందు తిరిగి ఉన్నదో సహ ఆయన దక్షిణామూర్తి. ఎవరాయన అంటే శివుడే. ఇప్పుడు మనం చూసి ఇక్కడ దక్షిణామూర్తి శివుడే కనుక శివుడిని దక్షిణామూర్తి రూపంగా చూస్తున్నాము మనము అని అర్థం. శ్లోకానికి అర్థం ఏంటంటే, సర్వ విద్యానాం నిధయే. నిధయే అనేది చతుర్థి విభక్తిలో ఉంది. నిధి అంటాం కదా మనం తెలుగులో, ఆ నిధి చతుర్థి విభక్తిలో నిధయే సంస్కృతంలో చెప్పాలంటే. సర్వ విద్యలకు నిధి అయినటువంటి వానికి, వాని కొరకు, దక్షిణామూర్తి కొరకు నా నమస్కారము అని అర్థం. అన్ని విద్యలకు, సర్వ విద్యానాం, పరావిద్య అపరావిద్య, ఆధ్యాత్మిక విద్య భౌతిక విద్య, ఈ రెండు విద్యలకి ఆయన నిధి లాంటి వాడు. అంటే ఆయనలోనే ఉన్నాయి అని అర్థం. సముద్రం మణులకు నిధి అంటారు. నిధి అంటే అక్కడ ఉంటాయి అని అర్థం. నిధీయతే యస్మిన్ అన్నది, దేని అందైతే ఉంటాయో అది నిధి అంటారు. ధనం కావచ్చు, మణులు కావచ్చు, వైఢూర్యాలు కావచ్చు, జ్ఞానము కావచ్చు, జ్ఞాన నిధి అంటారు. ఇక్కడ సర్వ విద్యానాం నిధయే నమః. దక్షిణామూర్తయే కూడా చతుర్థి విభక్తే, దక్షిణామూర్తయే. అటువంటి దక్షిణామూర్తికి, ఆయన కొరకు నా నమస్కారము. ఇదొక విశేషణం. ఇప్పుడు ఈ దక్షిణామూర్తికి విశేషణం అన్నాం, ఇందాక బ్రహ్మకు విశేషణం లేదంటున్నాం. ఈ దక్షిణామూర్తి మాయా సహితం బ్రహ్మ. అందుకని మాయతో కూడి ఉండడం వలన ఈయనకు విశేషణాలు ఉంటాయి. పరబ్రహ్మానికి విశేషణాలు ఉండవు. మాయా రహితం బ్రహ్మ ఆయన. మాయని ఉపయోగిస్తే బ్రహ్మ ఆయన ఈశ్వరుడవుతాడు. మాయను ఉపయోగించకుండా ఉంటే ఆయన బ్రహ్మము అని పిలువబడతాడు. మిస్టర్ బ్రహ్మన్, మిసెస్ బ్రహ్మన్ అట్లా. మాయాదేవి స్త్రీలింగం. ఎప్పుడైతే మాయని తాను ఉపయోగిస్తాడో ప్రకృతిని, ఈ యొక్క సృష్టికి, అప్పుడు ఆయన సృష్టికర్త అవుతాడు ఈశ్వరుడిగా. ఒకే నిర్గుణం బ్రహ్మం సగుణ బ్రహ్మంగా ఈశ్వరుడిగా సృష్టికర్త అవుతాడు. సృష్టి స్థితి లయకర్త అవుతాడు. భగవంతుడు ఒక్కడే, నిర్గుణం బ్రహ్మయే, సగుణం ఈశ్వర కూడా. సగుణం బ్రహ్మ అంటాం కానీ సగుణ ఈశ్వరుడు అనం. ఎందుకంటే ఈశ్వరుడు అంటేనే సగుణం అని అర్థం. అందుకని మళ్ళీ సగుణ ఈశ్వరుడు అని వాడక్కర్లేదు.
సగుణం బ్రహ్మ ఈజ్ ఈక్వల్ టు ఈశ్వర. ఈశ్వర అంటే ఇక్కడ శంకరుడు అని కాదు అర్థం. ఈశ్వర అంటే భగవంతుడు అని అర్థం. దేవుడు అంటాం. ఆ దేవుడు అనేటటువంటిది దేవహ అంటాం సంస్కృతంలో. దాన్ని తెలుగులో డూమువులు ప్రథమా విభక్తులు చెప్పేటప్పుడు దేవుడు అని అంటాం. ఎందుకని ఆయనకి దేవుడు అంటే దివ్యతి, అన్నింటినీ ప్రకాశింపజేసేవాడు తన చైతన్య శక్తితో, కనుక ఆయన దేవుడు అని పేరు. దివ్వు ధాతువులో నుంచి వచ్చినది దేవహ, ఆ దేవహలో నుంచి వచ్చిందే దేవుడు అని అర్థం. దేవుడు దేవుడని వాడుతూ ఉంటాం, అర్థమే తెలియదు. తెలుగులో దేవుడు అంటాం. ఆయనకి దేవుడు అని ఎందుకు పేరు వచ్చింది? అది దివ్వు ధాతు సంస్కృత పదం. దివ్ అనేది చైతన్యము, చేతనము. తన చైతన్య శక్తితో ఈ ప్రపంచాన్నంతా కూడా ఉనికి ఎరుకనిచ్చి దీన్ని జీవింపజేసేవాడు దేవుడు అని అర్థం. ఈ యొక్క అర్థం నేను ఎప్పుడు చెప్పలే ఏ తెలుగు క్లాస్లో కూడా. ఈరోజు వచ్చింది. దక్షిణామూర్తి ముందు అన్నీ పలుకుతాయి, ఆయన పలికిస్తాడు. దేవుడు అనేదానికి ఈ విధంగా అర్థం చెప్పలే. నా 24 సంవత్సరాల అనుభవంలో మొదటిసారి చెప్తున్నా ఈ యొక్క అర్థం. నిధయే సర్వ విద్యాన. తర్వాత భిషజే భవరోగిణాం. భవరోగిణాం రోగులకు, రోగిణాం అంటే రోగులకు ఈయన వైద్యుడి లాంటి వాడు. భిషజే అంటే భిషక్ అంటే వైద్యుడు అని అర్థం. భిషజే అంటే చతుర్థి విభక్తి మళ్ళీ. అటువంటి వైద్యునికి, ఎటువంటి వైద్యునికి? ఏ వైద్యుడైతే భవరోగాన్ని, మనుషుల యొక్క భవరోగాన్ని తొలగిస్తాడో. భవ అంటే పుట్టుక, భూధాతు నుంచి వచ్చింది భవ. భవ రోగం, జనన మరణ వ్యాధి జర. పుట్టటం, తర్వాత వృద్ధులు కావడం, తర్వాత వ్యాధికి గురవడం, తర్వాత మరణించడం శరీర ధర్మం. ఎవ్వరూ ఆపలేరు. భగవంతుడైనా సరే అవతారాన్ని తీసుకుంటే ఆయన కూడా శరీరాన్ని చాలించాల్సిందే, ఎన్ని సంవత్సరాలకైనా సరే. కనుక శరీరం అనేటటువంటిది దానికి పుట్టుక ఉంటుంది, దానికి మరణము ఉంటుంది. మనుషులు కనుక, మానవులు అల్పులు కనుక వాళ్ళకి జర వ్యాధి కూడా ఉంటాయి, ముసలితనము రోగము. శరీరానికి ఉండే రోగము చెప్పడం లేదు ఇక్కడ. మానసికంగా అజ్ఞానం వలన కలిగినటువంటి జనన మరణ సంసార చక్ర భయం, అది భవ రోగం. రోగం అనేది శారీరక రోగం ఒకటి ఉంది, మానసిక రోగం అనేది ఒకటి ఉంది. ఆధిజ వ్యాధులు అంటారు వాటిని. మానసికమైనటువంటిదంటే అజ్ఞానమే ఒక రోగం. రోగానికి సంస్కృతంలో వ్యాధి అంటారు. రుగ్మత, ఒక రకమైనటువంటి రుగ్మతే రోగం అనేది. శారీరకమైన రోగాలే కాదు, మానసికమైనటువంటి అజ్ఞానము, అవిద్య, భయము, చింత, దిగులు ఇవన్నీ కూడా మానసికమైనటువంటివి కనుక అది భవరోగము. దానికి మామూలు లోకల్ వైద్యులు ఎవరు పని చేయలేరు, ఎవరు ట్రీట్ చేయలేరు. దానికి ఎవరంటే ఒక్క గురువే వైద్యుడు. ఏ భగవంతుడైతే గురు రూపంలో వచ్చి మన యొక్క జనన మరణ సంసార చక్రాన్ని తొలగిస్తాడో, ఆ భయాన్ని నుంచి మనల్ని తొలగిస్తాడో, ఆ గురువే మనకు వైద్యుడు. ఆ గురువు ఎవరంటే సాక్షాత్ భగవంతుడే ఆ గురు రూపంలో వచ్చి మనకు మన అజ్ఞానాన్ని తొలగిస్తాడు. ఏ అజ్ఞానం వలనైతే మనం భవబంధాలలో పడుతూ ఉంటామో, మళ్ళీ మళ్ళీ పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం. ఏ జీవరాశి గర్భంలో పడతామో మనకు తెలియదు. మళ్ళీ ఇప్పుడు మనుష్య జీవి గర్భంలో పడి వచ్చాం మనుష్యులంగా. కానీ సంచిత కర్మ ఏది పరిపక్వత అయ్యి రెడీగా ఉంటుందో నెక్స్ట్ జన్మ, ఆ జన్మ వస్తుంది. మళ్ళీ
అది మనకు తెలియదు. కనుక ఈ జీవితాన్ని వృధా చేసుకోకుండా ఈ జీవితంలోనే నేను మోక్షాన్ని పొందాలి అని కోరుకోవడం మంచిది అని అర్థం. మళ్ళీ మనిషి జన్మ వస్తుందని గ్యారెంటీ ఏం లేదు. చాలామంది అనుకుంటుంటారు ఇప్పుడు మనిషి జన్మ ఉంటే వచ్చే జన్మ కూడా మనిషి జన్మే ఉంటుంది కదండి అని అనుకుంటుంటారు. అలా కాదు. ఆ క్యూలో ప్రకారంగా జరుగుతూ ఉంటుంది. కర్మలన్నీ ఆ క్యూలో నుంచొని ఉంటాయి. వాడు చేసిన కర్మ మనిషి జన్మ వలన అది ఆ ఫలాన్ని అనుభవించడు. వేరే ఏదో జన్మ అవసరమైతే ఆ కర్మ ఫలానికి ఆ జన్మని వస్తుంది. ఏ జన్మ అంటే పక్షి, మృగము, పాము ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి కదా జీవరాశులు. చెట్టు కూడా ఒక జీవుడే కదా. కనుక 84 రకాల 84,000 రకాల, వేలో లక్షలు తెలియదు మనకు, అనుకుంటుంటాం, చెప్తుంటాం. 84 lakhs ఆఫ్ స్పీషీస్ అంటుంటాం. ఎప్పటి నుంచో కొత్తవన్నీ వచ్చినాయి, ఇప్పుడు మనకు తెలియదు. ఏవో రకరకాల వస్తున్నాయి కదా. డైనోసరస్, మనం చిన్నప్పుడు విన్నాం డైనోసరస్. ఇప్పటి నుంచే కదా వస్తున్నది. ఏదో 10 సంవత్సరాలుగా డైనోసరస్ అని ఏదో సినిమా వచ్చిందని తీస్తున్నాడు. ఏమిట్రా అంటే కనుక కొత్త రకాలైనటువంటి జీవరాశులు అనమాట. లోపలే ఉన్నాయి బ్యాక్టీరియా, వైరస్ అన్నీ కూడా. ఇప్పుడు ఈ కరోనా అన్నది కొత్తది కాదు, అంతకుముందు ఉన్నది లేదే. ఈ కరోనా అన్నటువంటిది క్రొత్త వైరస్. ఎక్కడి నుంచి వచ్చిందంటే 84,000 కోట్ల జీవరాశులు ఒకటి చేరింది అనుకోవాలా ఇప్పుడు. లేకపోతే ఉన్నది మనకు తెలియదా? మనకు తెలియదు. అది కూడా అది ఎక్కడ చెప్పిందంటే యోగ వాసిష్టంలో చెప్పబడింది. ఈ కరోనా అనేటువంటిది ఒక రాక్షసి. ఆ రాక్షసి హిమాలయాల నుంచి వస్తుందట. అందులో రాసింది, శ్లోకం ఉన్నది, యోగ వాసిష్టంలో చెప్పబడింది. అది కరెక్ట్గా చైనా నుంచే వచ్చింది. చూసారా? హిమాలయాల వైపు నుంచే వచ్చింది. దాన్ని బొమ్మ వేశారు చూసారా? ఇట్లా రౌండ్గా వేసి ముళ్ళుగా. అట్లాగే ఆ డిస్క్రిప్షన్ కూడా అట్లాగే ఉంది, ముళ్ళుగా ఉంటుందట అది. దానికని చెప్పి ఆ వర్ణనే ఉంది వశిష్ఠన యోగంలో. నేను చదివాను మొత్తం. తర్వాత ఏం చెప్పిందంటే ఆ యోగ వాసిష్టంలోనే అది ముక్కు ద్వారా ప్రవేశిస్తుందని కూడా చెప్పబడింది. ఎంత అద్భుతమో చూడండి అది. ఇప్పుడు జరుగుతున్న కరోనా మన యోగ వాసిష్టం ఎప్పుడు, ఎక్కడ, అది అన్నీ టాలీ అయినాయి. నేను చదివిన దానికి ఈ కరోనా వ్యాధి డిస్క్రిప్షన్ మొత్తం టాలీ అయింది. ఒక్క పాయింట్ కూడా, పేరు కూడా దాదాపు దగ్గరగానే ఉన్నది. ఇంకా కనుక మోడర్న్ సైన్స్కి తెలీదు, మన వాళ్ళకి అప్పుడే తెలుస్తుంది. ఇవన్నీ రోగాలన్నమాట. ఇటువంటివన్నీ వస్తూ ఉంటాయి. భిషజే, ఇవన్నిటిని కూడా తొలగించేటటువంటి ఆ దక్షిణామూర్తికి నమస్కారం. ఆయన ఎవరు అంటే సర్వలోకానాం గురు. ఆయనకు గురవే, అటువంటి గురువుకు నా నమస్కారము. అన్ని లోకాలకు గురువు ఎట్లా అంటే అంతే, ఆయనే ఆది గురువు కనుక. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం. ఆది గురువు నారాయణం పద్మభువం వశిష్టం శక్తించ తత్పుత్ర. నువ్వు వైష్ణవుడివైతే నారాయణ అని చెప్పుకో, శైవుడివైతే శివ అని చెప్పుకో, ఇద్దరు ఒకటే. కనుక గురవే సర్వలోకానం. ఇందాక సర్వ విద్యానం అని చెప్పారు. కంప్యూటర్ సైన్సు, ఫిజిక్స్, నువ్వు ఏ సైన్స్ అన్నా చెప్పు, అన్నీ ఆయనకి తెలుసు. ఆయనకి తెలియని విద్య లేదు. ఏ లోకంలో చెప్తారండి ఆయన? భూలోకంలో మాత్రమే చెప్తారంటే కాదు, అన్ని లోకాలకు ఆయన గురువు అన్నాడు. స్వర్గలోకంలోను, బ్రహ్మలోకంలోను, భూలోకంలోను, భువర్లోకంలో, సువర్లోకం, మహర్లోకం, ఏ లోకాలు ఉన్నాయో అన్ని లోకాలు, 7 పైన లోకాలు, 7 క్రింద లోకాలు, 7 పై లోకాలు, అతల వితల సుతల తలాతల పాతాల మహాతల రసాతల, ఇవన్నీ లోవర్ లోకాస్ అన్నమాట. 14 భువనాలు. పై లోకాలు మనుష్యలోక, భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోక, అన్ని లోకాలకి. అందుకని సర్వలోకానాం గురవే. అందుకని లోకల్ గురువుస్ కంటే కూడా ఈయన గురువు బెటర్ అన్నాడు. ఓకే. భవరోగ బాధితులకు
వైద్యుడే, జగద్గురువై మనకు దక్షిణామూర్తిగా మన ముందున్నాడు. ఆయనకు నమస్కారము. నమస్కృతులు అని కూడా అంటాం మనం తెలుగులో. తర్వాత 5వ శ్లోకం 4వ పేజీలో క్రింద ఉన్నది. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఈశ్వర అనుగ్రహం అనేది చాలా అవసరం మనకు. ఈశ్వర కృప. 4 కృపలు ఉంటే కానీ మనిషికి ఆత్మజ్ఞానం రాదు. ఆత్మజ్ఞానం కావాలి అంటే ఈశ్వర కృప కావాలి, గురుకృప కావాలి. గురువుని ఆరాధించాలి, సేవించాలి, ఆయన్ని వేడుకోవాలి. నాకు జ్ఞానాన్ని ప్రసాదించు, త్వరగా ప్రసాదించు. అందులో ఈయన దక్షిణామూర్తి, మేధా దక్షిణామూర్తి, మహాజ్ఞాని. మేధ అంటే ఏమిటి? చాలా జ్ఞానం కలవాడు అని అర్థం. మేధా దక్షిణామూర్తి అని. ఎందుకంటే ఇక్కడ విద్య బోధిస్తుంటారు కనుక బ్రహ్మ విద్య, అందుకని స్వామీజీ మేధా దక్షిణామూర్తి అని పెట్టారు. అమ్మవారికి కూడా జ్ఞానేశ్వరి అని పెట్టారు. అందుకని జ్ఞాన నిలయం. ఈ ఆశ్రమం అంతా కూడా జ్ఞానానికి నిలయం. ఎంతమంది గురువులు వచ్చి ఇక్కడ విద్యను బోధిస్తూ ఉంటారు. ఇక్కడ చెప్పేదంతా ఏమిటంటే ఆత్మ విద్య, బ్రహ్మ విద్య. ఆ బ్రహ్మ విద్యను పొందడానికి గురుకృప కావాలి కనుక దేవాలయం, గురువు ఆచార్యుడు, ఆయన కృప కావాలి కనుక ఆచార్య గురు తీర్థం అని పేరు. స్వామీజీ కూర్చున్న చోటు, స్వామీజీ తిరిగిన చోటు, స్వామీజీ నడయాడినటువంటి ఈ ప్రదేశం అంతా కూడా మహాపవిత్రమైనటువంటిది కనుక మనకు ఆ స్పర్శ తగిలితేనే మనలో ఉన్నటువంటి బలహీనతలు, పాపాలన్నీ తొలగిపోతాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆ శాస్త్ర జ్ఞానాన్ని మనం పొందడానికి చాలా చాలా సులభం గురుకృప. తర్వాత శాస్త్రమాత కృప. ఇక్కడ శాస్త్రాన్నే మాట్లాడతారు, ఇంకేం ఉండవు. మన శాస్త్రాలు వైదిక వాంగ్మయం చాలా గొప్పది, ఎంతో పెద్ద వాంగ్మయం మనకున్నది. అటువంటి వాంగ్మయాల్లో వ్యాకరణం ఏమిటి, తర్కం ఏమిటి, వేదాంతం ఏమిటి, జ్యోతిష్యం ఏమిటి, అనేక రకాలైనటువంటి ఈ యొక్క శాస్త్రాలన్నీ కూడా ఇక్కడ మనకు వేదాంతం చెప్పేటప్పుడే అవన్నీ వస్తాయి. ముఖ్యంగా వ్యాకరణ శాస్త్రం, వేదాంత శాస్త్రం ఇక్కడ ప్రధానం. బ్రహ్మ విద్య కనుక పూజ్య స్వామీజీకి జ్యోతిష్యం కూడా తెలుసు వారికి. కనుక అన్ని శాస్త్రాల యొక్క ఆగమ శాస్త్రం ఏమిటి, శిల్పశాస్త్రం ఏమిటి, ఇవన్నీ కూడా ఇందులో నిమిడి ఉన్నాయి. ఇప్పుడు మనం వేదిక్ హెరిటేజ్ నెక్స్ట్ క్యాంపు చెప్పినా కూడా మన యొక్క ఈ యొక్క ఉపాంగాలు ఏమిటి, వేదాంగాలు ఏమిటి, ఇవన్నీ చెప్తాం వాళ్ళకు కూడా, పిల్లలకి. తర్వాత ఈ యొక్క శాస్త్రాలు ఏమేమి ఉన్నాయి, యోగశాస్త్రం, శిల్పశాస్త్రం, జ్యోతిష్ శాస్త్రం, ఆగమ శాస్త్రం, అనేకమైనటువంటి శాస్త్రాలు ఉన్నాయి. వాటిని గురించి వాళ్ళకి ప్రవేశం అన్నమాట, ఇంట్రొడక్షన్ చెప్పడం, ఇవన్నీ ఉంటాయి. కనుక ఏది మాట్లాడినా కూడా ఈ సంస్కృతి, ఈ వాంగ్మయాన్ని గురించే ఇక్కడ చర్చ జరుగుతూ ఉంటుంది. చర్చలు కాదు, బోధ జరుగుతూ ఉంటుంది. ముందు బోధ జరిగితే కదా తర్వాత చర్చ. అందుకని బోధకి, జ్ఞానానికి నిలయం, జ్ఞాన నిలయం అన్నారు. ఆర్ష విద్య అంటే అదే. విద్య అంటే జ్ఞానం. ఆర్ష విద్య అంటే, ఆర్ష అంటే ఋషి సంబంధమైనటువంటిది అని అర్థం. ఋషి సంబంధం ఆర్షం. అందుకని ఆర్ష విద్య అంటే ఋషి విద్య. ఋషుల ద్వారా పరంపరగా మనకు వచ్చినటువంటి విద్య. ఋషులు వేద మంత్రాలను విన్నారు, విన్న మంత్రాలను వారి వారి శిష్యులకు చెప్పి, వారి పిల్లలకి చెప్పి అలా ప్రచారంలోకి తీసుకొచ్చారు. కనుక దీన్ని ఆర్ష విద్యా గురుకులం అని పేరు పెట్టారు స్వామీజీ. ఏమిటి, ముండకోపనిషత్తులో అదే ఆర్ష విద్య అని అక్షర విద్య అని పిలిచారు. అందుకని మన ట్రస్ట్ పేరు అక్షర విద్య. అక్షర విద్య అంటే బ్రహ్మ విద్య. ఏయా అక్షర పరం అధిగమ్యతే అన్నారు. అక్షర విద్య ఇంపెరిషబుల్ నాలెడ్జ్. కనుక అటువంటి విద్యను
ఎక్కడ మనం పొందుతున్నాము అంటే ఈ యొక్క దక్షిణామూర్తి ఓం నమః ప్రణవార్థాయ. ప్రణవం అంటే ఓంకారం. ఓం ఓం అన్నా ప్రణవం అన్నా ఒకటే. ప్రణవార్థాయ ఓంకార స్వరూపంగా ఉన్నటువంటి ప్రణవ స్వరూపముగా ఉన్నటువంటి శుద్ధ జ్ఞాన ఏకమూర్తయే. శుద్ధ జ్ఞానం, ఆయనకి ఎటువంటి దోషం లేనటువంటి జ్ఞానం శుద్ధ జ్ఞానం. అంటే కాలానికి అతీతమైనటువంటి, దేశ కాలాలకు అతీతమైనటువంటి జ్ఞానం, నశించనటువంటి జ్ఞానం, ఎటువంటి మలినం లేనటువంటి జ్ఞానం శుద్ధ జ్ఞానం, శుద్ధ చైతన్యం, ఆయన యొక్క స్వరూప జ్ఞానం అది. ప్రణవార్థాయ అంటే మాండుక్యంలో మనం చూసాం, అకార ఉకార మకార ద్వారా ఆయనే సృష్టికి విరాట్గా, స్థితికి హిరణ్య గర్భుడిగా, లయకి ఈశ్వరుడిగా, అంతర్యామిగా ఆయనే ఈ జగత్తు స్థూల సూక్ష్మ కారణ ప్రపంచాలకి అకార ఉకార మకార అని, ఓంకారమని, ఆ ఊ ఉమ్, ఆ ఊ కలిస్తే ఓ అవుతాయి, గుణసంధి. తర్వాత మకారం ఓం అంటాం. ఏమిటి ఆ ఓం అంటే అవు ధాతువు నుంచి వచ్చింది. అవతి రక్షతి ఇత్యర్థ. ఎవరైతే మనల్ని రక్షిస్తాడో, ఏ మంత్రం చదివితే, ఏ మంత్ర ఉచ్చారణ చేస్తే మనం రక్షింపబడతామో ఆ మంత్రం ఓంకారం, అవతి. ప్రణవం అన్నా కూడా అదే. ప్రకర్షేణ న్యూయతే అనయా. ఏ ఓంకారం ద్వారా అయితే ప్రథమ పాద, ద్వితీయ పాద, తృతీయ పాద అని మాండోక్యంలో విన్నామో, ఆ చతుర్థ పాద తురీయ పాదానికి మనల్ని తీసుకువెళ్ళేటటువంటిది విశ్వతైజస ప్రాజ్ఞుడిగా జీవుడు, విరాట్ హిరణ్య గర్భ ఈశ్వరుడిగా పరమాత్ముడు, వ్యష్టి సమష్టి ఓంకారంలో ఇమిడి ఉన్నాయి. ఈ ఓంకారమే పరబ్రహ్మ స్వరూపం, తురీయ ఆత్మ. తర్వాత సైలెన్స్. ఓం. ఆ సైలెన్సే తురీయ బ్రహ్మ చైతన్యం అంటాం. ఎట్లా చెప్పబడింది అంటే అమాత్రశ్చతుర్థ అని మాండుక్యంలోనే చెప్పబడింది. అమాత్ర, ఇంకా అక్షరం ఉండదు. అకారం ఒక మాత్ర, అక్షరం, మాత్రాకాలం. ఇట్లా చిటిక వేస్తే మాత్రాకాలం అంటారు దీన్ని. ఆ ఉ ఉమ్. ఓం తర్వాత ఏం మాత్ర ఉంది, ఏం చిటికేస్తావు? నిశ్శబ్దం. ఆ మాత్ర. చతుర్థ, నాలుగవ పాదం, తురీయ పాదం. ఏ యొక్క మాండూక్య ఉపనిషత్తు ద్వారా, ఓంకారం ద్వారా మనకు తురీయ ఆత్మ గురించి చెప్పబడిందో, ఓం నమః ప్రణవార్థాయ. జ్ఞానైకమూర్తయే నమః. ఏకమూర్తి, ఆయన ఒక్కడే మనకు జ్ఞానాన్ని ఇచ్చేది. భగవంతుడే నిజంగా గురు రూపంలో వచ్చి చెప్తాడు, కానీ ఏ గురువు తన సొంతగా చెప్పలేడు. అందుకని మనం గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవు అన్నాం. అందుకని యస్య దేవే పరాభక్తి యథా దేవే తథా గురవు. ఏ విధంగా అయితే నీ ఇష్టదైవం మీద భక్తి ప్రపత్తులు ఉన్నాయో నీకు, ఆ విధంగా గురువు మీద ఉంటే, అసలు ముందు దైవభక్తి ఉండాలి. అది ఉన్నవాడికి ఇది తెలుస్తుంది. దైవభక్తి లేని వాడికి గురుభక్తి ఏం తెలుస్తుంది? ఆ శ్లోకానికి అర్థమే ఉండదు. దైవభక్తి ఉన్నవాడికి, దైవమే నా సర్వస్వం అనుకునేవాడికే ఆ గురుభక్తి కూడా పరిపూర్ణంగా ఉంటుంది. ఆ శ్లోకం వాళ్ళకే రెలవెంట్. యస్య దేవే పరాభక్తి. ఏ దేవుడి యందు, ఇష్టదేవుడి యందు వానికి పరాభక్తి అంటే అత్యధికమైన భక్తి ఉంటుందో, యథా దేవే తథా గురువు. ఆ గురువు యందు ఎట్లున్నదో అట్లాగే ఆ దేవుడి యందు ఎట్లా ఉన్నదో ఆ గురువు యందు కూడా అలా ఉంటే, తస్య కథితాః అర్థాః. శాస్త్రంలో చెప్పబడిన అర్థాలన్నీ బోధపడతాయిట ఆ వ్యక్తికి, ఆ భక్తికి. ఆ భక్తికి మెచ్చి శాస్త్రమాత, అది శాస్త్రకృప, శాస్త్రమాత మెచ్చి ఈ వ్యక్తికి ఇంత గురుభక్తి ఉన్నది, ఇంత దైవభక్తి ఉన్నది కనుక నేను తప్పకుండా ఈ యొక్క వ్యక్తిని, ఈ భక్తుణ్ణి నేను
కరుణించాలి అని చెప్పి శాస్త్రమాత కూడా అర్థం అవ్వడం మొదలు పెడుతుందట. ప్రకాశ్యంతే మహాత్మనః అన్నాడు. అటువంటి వాడు మహాత్ముడేగా మరి. గురువుని కూడా దేవుడిలాగా చూసేవాడు మహాత్ముడే అవుతాడు. అటువంటి వాడికి ప్రకాశ్యంతే అంటే ఉపనిషత్తులన్నీ రెవల్యూషన్ అన్నమాట. అట్లా గురువు చెప్పంగానే అర్థమైపోతూ ఉంటుంది. ఒకసారి రెండుసార్లు చెప్పంగానే క్లియర్ అంటాడు. ఎట్లా రా అంటే గురుభక్తి ఉన్నది, ఈశ్వర భక్తి ఉన్నది, శాస్త్ర భక్తి, శాస్త్రమాత లైన్ క్లియర్, శాస్త్ర కృప కూడా ఉంటుంది వాళ్ళకి. అందుకని పుస్తకం పట్టుకోవడం చదవడం కాదు, శాస్త్రం మీద ఒక రెవరెన్స్ ఉండాలి. మీరు నార్త్ ఇండియాలో చూస్తే వాళ్ళు భాగవతం ఇట్లా ఒక పెద్ద పీఠం మీద పెడతారు, సరస్వతి పీఠం మీద పెట్టి పూలు పెట్టి దేవుణ్ణి పెట్టి పూజ చేసి దానికి ఎన్నెన్నో చేస్తారు. పుస్తకం విలువ తెలియాలి, అందులో ఏముందో తెలిస్తే. లేకపోతే ఏముందండి, కాగితం ముక్కే కదా ఇది. అందులో విషయం తెలుసుకున్న వాడికి ఆ పుస్తకం విలువ తెలుస్తుంది. పామరుడికి ఆ పుస్తకం ఒక కాగితం ముక్క కనుక దీన్ని ఏ యొక్క ధనంతో నువ్వు కొనలేవు. అక్కడ చిన్న చిన్న పుస్తకాలు పెట్టాము, అదంతా శాస్త్ర నిధి. 10 రూపాయల 20 రూపాయల 30 రూపాయల ఊరికే పెడతాం ప్రింటింగ్ కాస్ట్ కనుక, దానికి విలువ కట్టలేదు. అందుకని నార్త్ ఇండియాలో గోరఖ్పూర్ వాళ్ళు కొన్ని పుస్తకాలు అమూల్యం అమూల్యం అని పెడతారు. ఆ యొక్క ఉత్తర భారతంలో కొన్ని పుస్తకాలన్నీ వాళ్ళు 30 రూపాయలు 40 రూపాయలు అని రాయరు, అమూల్యం. నువ్వు ఇచ్చే 30 రూపాయలు ఎంత, 40 రూపాయలు ఎంత, ఇందులో ఉన్న విషయం దీనికి కోట్లు 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 ఇచ్చినా కూడా సమానం కాదంటారు. అందుకని అమూల్యం అంటారు దాన్ని. అందుకని ఇటువంటి పుస్తకాలు కొని ఇచ్చి మనం దాన్ని అంటే ప్రచారం చేయాలి ఎక్కువ మంది. అందుకని వాళ్ళు చాలా తక్కువ విలువ పెడతారు దానికి. గోరఖ్పూర్ పుస్తకాలు ఉన్నంత అంటే దాన్ని చీప్గా అంటే చాలా తక్కువ నాణ్యం అన్నమాట. వాళ్ళు అంత ప్రచారం చేస్తున్నారు వాళ్ళు మహానుభావులు, లాభం చూసుకోకుండా. ఇంతింత పెద్ద పెద్ద పుస్తకాలు కూడా ఆశ్చర్యం వేస్తుంది ఆ విలువ చూస్తుంటే. వాళ్ళు ఏమిట్రా ఇలా చేస్తున్నారంటే వాళ్ళకి పేపర్ కాస్ట్ లేదా, ఉంది. ఇప్పటికీ వాళ్ళు ఆ పేరును సంపాదించారు. వాళ్ళు ప్రింట్ చేయని పుస్తకం ఉన్నదా, వాళ్ళు ప్రింట్ చేయని భాష ఉన్నదా, వాళ్ళు ప్రింట్ చేసి కొని ఇవ్వడానికి కూడా మాకు మనసు రాదు. భగవద్గీత పుస్తకాలు 10 పుస్తకాలు కొని 100 మందికి ఇస్తే ఏమైంది, 100 పుస్తకాలు కొని ఇవ్వలేవు. పుస్తకాలు ఉన్నాయి, తీసుకెళ్ళు, కొను, తీసుకో, ఇవ్వు, అందరికి పంచు, ప్రచారం చెయ్యి. ఏదో విధంగా మన యొక్క శాస్త్రాలను అందరికీ అందేటట్టు చేయడమే వాళ్ళ కర్తవ్యం. అట్లా ప్రతి ఒక్కళ్ళని చేయాలి. ఎక్కడికి వెళ్ళినా కూడా ఫంక్షన్స్లో డబ్బాలు స్టీల్ డబ్బాలు ఇవ్వకుండా భగవద్గీత ఇచ్చుకో, విష్ణు సహస్రనామం ఇవ్వు, లలిత సహస్రనామం ఇవ్వు, ఆదిత్య హృదయం ఇవ్వు, స్తోత్రమాల ఇవ్వు. మంచిది కదా, వాడికి మంచిది, మనకు మంచిది, దేశానికి మంచిది. ముందు డబ్బాలు స్పూన్లు ఇచ్చుకుంటే ఏమైంది, ఎంతకాలం ఇస్తాం? డబ్బాలు పెట్టుకొని అన్నీ కింద పడుతున్నాయి, ఆ తలుపు తీస్తే కింద పడతాయి. ఇచ్చిన డబ్బాలు చాలు, డ్రెస్సులు చాలు. మంచి గ్రంథాలు, మంచి పుస్తకాలు, మన సాహిత్యాన్ని పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవరికైనా సరే ఆ చదివేటటువంటి అలవాటు పోకూడదు. శాస్త్రమాత సరస్వతి మాత కృప కటాక్షం ఉండాలి ఎప్పుడు కూడా. అందుకని మనం సరస్వతి పూజ చేసేది అందుకే. సర్వలోకానాం సర్వ విద్యానాం అంటున్నాం చూడండి. పొద్దున్న లేస్తే మనం సరస్వతి దేవికి నమస్కారం చేస్తాం పుస్తకానికి. అటువంటి తురీయ ఆత్మని ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ. ఇక్కడ చూడండి, సగుణం నిర్గుణం రెండూ వస్తూ ఉంటాయి. శుద్ధ జ్ఞానం అనేటువంటిది శుద్ధ చైతన్యం. నిర్మలాయ అన్నాడు, ఆ భగవంతుడి స్వరూప జ్ఞానం నిర్మలం అనేటువంటిది, అందులో కలుషితం లేదు. నిర్మలాయ, అటువంటి నిర్మలమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి ప్రశాంతాయ. ఎప్పుడైతే నిర్మలమైనటువంటి నీకు జ్ఞానం అంటే భ్రమజ్ఞానం కాకుండా ప్రమాజ్ఞానం అనేది నిర్మల జ్ఞానం అది ఉంటుందో ప్రశాంతంగా ఉంటుంది మనస్సు. దాంట్లో ఎక్కడ అలజడి ఉండదు, భయము, దిగులు, చింత దానికి తావే ఉండదు. అందుకని భక్తులు ఎప్పుడు ఆనందంగా ఉంటారు, జ్ఞానులు ఆనందంగా ఉంటారు. వాళ్ళందరూ ఆనందంగా ఉంటారండి, నేను ఉండనంటే నువ్వు కూడా భక్తుడివికా, జ్ఞానివికా, పరభక్తుడివికా, గుణాతీతుడు అవు. కావాలంటే ఏం చేయాలండి అన్నాడు, చదువు, శాస్త్రం విను, చదువు. ముందు భక్తితో అనుమానం పెనుభూతం అంటారు. అనుమానం పెనుభూతం. ఇవన్నీ చదవచ్చా అండి?
సన్యాసం అయిపోతామేమో. భర్త కనుక సన్యాసి గురువు దగ్గరికి పోతే భార్యకు భయం, భార్య కనుక సన్యాసి గురువు దగ్గరికి వెళుతుంటే భర్తకి భయం. సన్యాసుల దగ్గరికి పోతే సన్యాసులు అంత తేలిగ్గా సన్యాసులు అయిపోతే ప్రపంచం అంతా ఇట్లా ఉంటుందండి. అంత తేలిగ్గా ఎవరు సన్యాసులు కాలేరు. సన్యాసుల దగ్గరికి వెళితే ఆ సన్యాసులు అంటే శాస్త్రము విద్య ఉన్నటువంటి సన్యాసుల దగ్గర అలా మనకు మంచి బోధ చేస్తూ భగవంతుడి గురించి చెప్పేటటువంటి సన్యాసుల దగ్గరికి వెళితే మన జీవితం శుద్ధం అవుతుంది, నిర్మలం అవుతుంది, ప్రశాంతతను పొందుతాం. అది అందుకని మూఢంగా నమ్మి మూఢంగా పడటం మన తప్పు కానీ వాళ్ళ తప్పు కాదు. ఏదైనా మూఢంగా చేస్తూ ఉంటే నువ్వే బురదలో పడతావు, కాలేస్తావు. అందుకని నీ యొక్క బుద్ధిని ఉపయోగించకుండా అవతల వాడిని ఎందుకు నిందించడం? నీ బుద్ధి వివేకం భగవంతుడు ఇచ్చాడుగా. అందరినీ మనం నిందించే ముందు మన బుద్ధి ఏమైంది మనం ఆలోచించుకోవచ్చు కదా. కనుక ఎవరిని మనం ఎప్పుడూ కూడా నిందించకూడదు. మహానుభావులు ఇంకా ఈ సమాజంలో సన్యాసులు ఎంతోమంది అవధూతలు ఎంతోమంది ఈ శాస్త్రం కోసమే జీవిస్తూ ఈ శాస్త్రాన్నే ప్రచారం చేస్తున్న వాడు ఉండబట్టే ఈ సనాతన ధర్మం ఇంకా ఉంటూ ఉన్నది, ఇప్పటికీ ఎప్పటికీ ఉంటుంది. కనుక అటువంటి మహాత్ముల వల్లనే ఇది ప్రచారంలో ఉన్నది. వాళ్ళు ఏమి ఆశించకుండా కుటుంబము పిల్లలని లేకుండా ఈ సమాజం కోసమే ఈ ధర్మం కోసమే వాళ్ళు 24 గంటలు 24/7 జీవిస్తున్నారంటే వాళ్ళకి ఏమి ఇవ్వగలం మనం? కనుక మనం వారందరి క్షేమం కోసం కూడా మనం ప్రార్థనలు చేయాలి. అటువంటి మహానుభావులందరికీ ఆయుష్ బాగా ఆరోగ్యము భగవంతుడు ప్రసాదించుగాక అని చెప్పి మనం కూడా గురువు కోసం ప్రార్థన చేయొచ్చు. నా గురువు ఆరోగ్యంగా ఉంటేనే కదా నాకు బోధిస్తాడు. అందుకని గురువు ఆరోగ్యం కోసం కూడా శిష్యుడు ప్రార్థన చేయాలి. సహనావతు సహనౌ భునక్త్ అనే ప్రార్థన అదే కదా, గురువు శిష్యుడు ఇద్దరూ చేస్తారు. అందులో నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఇంతటితో ధ్యాన శ్లోకాలు అయిపోయినాయి. ధ్యాన శ్లోకాలు అంటే ఏమిటి అసలు సంగతి? లలిత సహస్రనామంలో ధ్యాన శ్లోకాలు ఉన్నాయి. సింధూరారుణ విగ్రహాం సునయనామని ధ్యాన శ్లోకాలు మొదలవుతాయి. విష్ణు సహస్రనామానికి ధ్యాన శ్లోకాలు ఉన్నాయి. అట్లాగే ఇక్కడ దక్షిణామూర్తి కూడా ధ్యాన శ్లోకాలు, భగవద్గీతకి ధ్యాన శ్లోకాలు ఉన్నాయి. అంటే ధ్యానం చేసే ముందు నువ్వు ఈ శ్లోకాలు చదువుకొని నెమరు వేసుకోవాలి, ధ్యానం చెయ్యాలి ఒక్కొక్క శ్లోకం మీద. అందుకని వీటిని ధ్యాన శ్లోకాలు అన్నారు. ధ్యాన శ్లోకాలు అసలు నిజంగా మానసికంగా చేయాలి. ధ్యానం మానసికమా కాయికమా వాచికమా? మానసికం. ధ్యాన శ్లోకాలు అనగానే అది మానసికమైనటువంటి కర్మ. కనుక మనం ఏం చేయాలి? కంఠస్థం చేయాలి. ధ్యానం చేస్తూ పుస్తకం పెట్టుకొని ధ్యాన శ్లోకాలు చదువుతున్నాను, నేను ధ్యానం చేస్తున్నానని చెప్పలేవు. 5 శ్లోకాలు కనీసం కంఠస్థం చేసి కళ్ళు మూసుకొని ఆ యొక్క శ్లోకాలని నెమరు వేయాలి మానసికంగా. మానసికంగా మౌన వ్యాఖ్య ప్రకటిత పదం మానసికంగా జపం చేయాలి, మానసిక ఉచ్చారణ. అప్పుడు ధ్యానం అవుతుంది. అది మానసికంగా ధ్యానం చేయాలంటే కంఠస్థం అయి ఉండాలి. ప్రొనౌన్సియేషనే కష్టంగా ఉందండి, కంఠస్థమా అన్నారు. విను, ఆ యొక్క స్తోత్రమాల అంతా చాంట్ చేయబడి ఉంది. సీడీలు కావాలంటే సీడీలు ఉన్నాయి, క్యాసెట్లు కావాలంటే క్యాసెట్లు ఉన్నాయి, వెబ్సైట్లో వినాలంటే వెబ్సైట్లో వినొచ్చు, యూట్యూబ్లో వినాలంటే యూట్యూబ్లో వినొచ్చు. వినాలనుకున్న వాళ్ళకి, నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి. కనుక ఎంతో నేర్చుకుంటే మనకు కొంత లభిస్తుంది. ఓర్పు కావాలి, నేర్చుకోవాలి, ఇష్టం ఉండాలి ముందు దాని మీద, దాని విలువ తెలియాలి. ఆ విలువ తెలుసుకొని దాన్ని ఇష్టపడి మనం నేర్చుకొని కంఠస్థం చేయాలి. అందుకని చిన్న వయసులో కంఠస్థం చేస్తుంటే పుస్తకమే అక్కర్లేదు, మర్చిపోయిన రూమ్లో పర్వాలేదు, గడగడ గడగడ చెప్పచ్చు భగవద్గీత కూడా. కానీ మనకు అన్నిటికీ పుస్తకాలు ఉంటే తప్ప పని కాదు. ఇప్పుడు మెమరీ లాస్ అయిపోయింది. ఇప్పుడు ఏమిటంటే పుస్తకాలు లేకుండా ఏమీ చేయలేకపోతున్నాం. వెనకటి రోజుల్లో అంటే అన్ని జ్ఞాపక శక్తులు, అడ్రస్ చెప్పరా అంటే నోటితోనే చెప్పేసేవాడు. ఇప్పుడు ఉండి చూసి చెప్తానంటాడు ప్రతిదీ. ఫోన్ నెంబర్ల దగ్గర నుంచి జ్ఞాపక శక్తి చాలా కొరవడిపోయింది మనకి ఇప్పుడు.
క్యాలిక్యులేటర్ అన్ని ఫోన్లోనే, ప్రతిదీ లభిస్తున్నప్పుడు ఇంకా బుద్ధి పనిచేసే పని ఉంది. క్యాలిక్యులేటర్ పెట్టుకోవాలంటే ఎందుకు అసలు? నోటి లెక్కలని చెప్పేవాళ్ళం చిన్నప్పుడు, గుర్తుందా? నోటితోనే చెప్పేసేయాలి లెక్క. మనం ఏం చేస్తామంటే క్యాలిక్యులేటర్ ఉంటే మనం ఎందుకు కష్టపడటం అని చెప్పి కనీసం పేపర్ మీద కూడా రాయం. పేపర్ మీదన్నా చేస్తే కొంచెం మనసులోకి రిజిస్ట్రేషన్ అవుతుంది, అది కూడా చెయ్యం. కానీ ఫోన్లోనే క్యాలిక్యులేటర్. ఈ క్యాలిక్యులేటర్ వచ్చిన తర్వాత మరీ తగ్గిపోయింది మెమరీ. కొంతమందికి బాగా జ్ఞాపకం ఉంటాయి, ఫోన్ నెంబర్లు అడ్రస్లు భలే జ్ఞాపకం ఉంటాయి. ఇంకా జ్ఞాపక శక్తి కూడా రావాలి అంటే మేధా దక్షిణామూర్తిని పూజ చేస్తే అది కూడా వస్తుంది. వేదాంతం చదివే వాళ్ళకి ముఖ్యంగా జ్ఞాపక శక్తి ఉండాలి. కొంత వయసు దాటితే జ్ఞాపక శక్తి తగ్గుతుంది. అందుకని చిన్న వయసులోనే అన్ని నొట్రు అంటారు తమిళ్లో, కంఠస్థం చెయ్యి అంటారు. కంఠస్థం అంటే ఏమిటి తెలుసా? కంఠంలో స్థ ఉండాలి అని అర్థం. ఎప్పుడు కంఠంలోనే ఉంటాయిట. మా స్టూడెంట్ ఒక ఆవిడ ఉంది మద్రాసులో, అదేమిటో అన్ని కంఠస్థం చేస్తుంది. మాండూక్యం మొత్తం కంఠస్థం, ఆగమ ప్రకరణం, వైతథ్య ప్రకరణం, అన్ని ప్రకరణాలు. గురు అనుగ్రహం, గురు భక్తి ఎంత అంటే ఇంకా దానికి ఎవరు కంపారిజన్ లేదు, అంత భక్తి, పిచ్చి భక్తి అన్నమాట. శంకరాచార్యుల వారి దగ్గర నుంచి ఇప్పుడు నా క్లాసుకి ఎన్నేళ్ల నుంచి వస్తుంది. ఎట్లా చదువుతానంటే అంత మీ అనుగ్రహం ఉంటుంది. నాకు రాదు కంఠస్థ, అమ్మాయికి వస్తుంది. పద్మపాదుడు లాగా నీళ్ళ మీద నడిచిపోయినాడు గురువుని దలుచుకుంటా ఆయన. అది ఎందుకంటే అంత గురుభక్తి. అంటే స్వామిని మీకు లేదా గురుభక్తి అనకండి, నాకు గురుభక్తి ఉన్నది. కానీ ఆ అమ్మాయి ఏమిటండి, పెద్ద ఆవిడే, 25 ఏళ్ళ కొడుకున్నాడు. ఆ అమ్మాయి భగవద్గీత మొత్తం కంఠస్థం, పంచదశిలో అనేక చాప్టర్లు కంఠస్థం. పరమార్థానంద స్వామి గారి దగ్గరికి కూడా చదివింది. నా దగ్గరికి వచ్చినప్పుడల్లా చదువుతుంది. ఎప్పుడు ఉత్సవం వచ్చిన శివరాత్రి గురు పూజకి వచ్చి చదువుతూ ఉంటుంది. పుస్తకం లేకుండా అందరూ కళ్ళు అప్పగించి చూస్తారు. భక్తి, శాస్త్రం మీద భక్తి, గురు భక్తి అట్లా కంఠస్థం చేసేసి ఇంకెప్పుడు 24 గంటల శాస్త్రంలోనే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా చెప్తే ఆశ్చర్యపోతారు. కొడుకు ఆర్టిసాన్ అనే ఓ డిసీజ్ ఉంది కదా, ఆ అబ్బాయికి ఆర్టిసాన్ అనేటటువంటి అంటే సరిగా పలకలేరు, ఇదనమాట, మెంటల్ డిజార్డర్ని ఆర్టిసాన్ అని ఒక టైపు. ఆ అబ్బాయి చేత భగవద్గీత పలికిస్తుంది. భగవద్గీత అధ్యాయాలు చదువుతాడు అతను, పుస్తకం లేకుండా. అబ్బాయి ఎన్నో అధ్యాయాలు. చూడండి భగవత్ కృప అంటే ఎట్లుంటుందో. గురు కృప, శాస్త్రకృప. కనుక చిన్నప్పటి నుంచే పిల్లలకి కంఠస్థం చేయించాలి. మనం ఏదో చదివాం చిన్నప్పుడు, కౌసల్య సుప్రజారామ పూర్వాసంధ్య, ఇప్పటికీ మర్చిపోలేను. ఎప్పుడు చదివాను? చిన్నప్పుడు, చాలా చిన్నప్పుడు వినేవాళ్ళం. చదవడం ఏమిటి, వినేవాళ్ళం అంతే. రేడియోలో వస్తుంటే ఆ తిరుపతి కవుల వాళ్ళు చదివినట్లున్నారు, అది మా చెవులో రింగ్ 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 అంటుండేది. ఇప్పటికీ మర్చిపోలేము దాన్ని, కౌసల్య సుప్రజారామ. అందుకని చిన్నపిల్లల చేత కంఠాపాఠం చేయిస్తూ ఉండాలి. అప్పుడు వాళ్ళకి పెద్ద అయిన తర్వాత అన్ని జ్ఞాపకం వస్తాయి. కనుక ఇప్పుడు మనం అసలు దక్షిణామూర్తి శ్లోకంలోకి ప్రవేశించబోతున్నాం. ఈ 5 శ్లోకాలు ధ్యాన శ్లోకాలు అని చెప్తున్నాను విషయం అది. ధ్యాన శ్లోకాలు కంఠస్థం చేస్తే మనసులో అవి కంఠంలో ఉంటాయి. అప్పుడు మనం వాటిని మనస్కంగా తలుచుకుంటూ ఉండొచ్చు. కంఠస్థం చేయలేని వాళ్ళు ఓకే, పర్వాలేదు, మర్చిపోండి. కొంచెం చేయగలిగిన వాళ్ళు చేస్తే ధ్యానం చేయడానికి. సరే, ఇప్పుడు దక్షిణామూర్తి స్తోత్రంలో ప్రవేశిస్తాం. మొదటి శ్లోకం 5వ పేజీలో ఉంది, కలిసి చదువుతాం. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా యత్సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఇక్కడి నుంచి
శంకరాచార్యులు వారు రచించినటువంటి శ్లోకం మనం చూడబోయేది. ఈ మొదటి శ్లోకం సామాన్యంగా వ్యక్తిలో కలిగేటటువంటి సందేహాలు. ఈ జగత్ ఏమిటి, ఈ సృష్టి ఏమిటి, నా ముందున్నది, ఎవరు సృష్టించారు, ఎలా సృష్టించారు, దేని చేత సృష్టింపబడింది, ఈ సూర్యుడు ఏమిటి, చంద్రుడు ఏమిటి, కొండలు ఏమిటి, నదులు ఏమిటి, ఈ సముద్రం ఏమిటి, సముద్రం ఇంత నీరు ఎట్లా ఉన్నది ఇక్కడ, ఈ నదులు ఎట్లా ప్రవహిస్తున్నాయి, ఈ చెట్లు ఎట్లా వసంతకాలం వచ్చేటప్పటికి ఆకులన్నీ రాలిపోయి కొత్త ఆకులు వచ్చి మళ్ళీ కొత్త పూలు అట్లా చిగురిస్తున్నాయి, ఎలా జరుగుతోంది ఇదంతా అని ఒక సందేహం ప్రతి మనిషికి ఉంటుంది. కొంతమంది అడిగేవాళ్ళు, కొంతమంది అడగని వాళ్ళు. అడిగినా అడగకపోయినా ఉంటుంది కదా. దీనంతా ఎవరు సృష్టించారు, ఆ సృష్టించిన ఆయన ఎక్కడ ఉంటాడు, పైన ఉంటాడో అని మళ్ళీ అది మనకే వస్తుంది ఆ సందేహం కూడా. అసలు నన్ను ఎవరు పుట్టించాడు అంటే మా అమ్మ నాన్న పుట్టించారు. మా అమ్మ నాన్నని ఎవరు పుట్టించారు, వస్తుందా రాదా ప్రశ్న. కడుపు నిండిన వాడికి వస్తాయండి, కడుపు నిండని వాడికి రావు. ఏ ప్రశ్నలైనా కడుపు నిండి హాయిగా అన్నం తిని మంచి నిద్రపోయిన వాడికి ఇటువంటి ప్రశ్నలు అన్నీ వస్తాయి. వివేకానందుడు అన్నాడు, అన్నమో రామచంద్ర అని అలమటించేవాడికి వేదాంతం చెప్తే భూతుందా. ఎంతమంది ఆహారం కోసం అలమటిస్తున్నారు, నీడ లేక వస్త్రం లేక, వాళ్ళకి ఈ ఆలోచనలన్నీ రావు. భగవంతుడు మనకు ఆహారము, నీడ, వస్త్రము ఈ మూడు ఇచ్చి మనం కనుక ఆలోచించకపోతే, వాడు ఆలోచించకపోతే పర్వాలే, వాడు వస్త్రం కోసమే ఆహారం కోసమే తపన పడుతున్నాడు, వాడేం ఆలోచిస్తాడు పాపము. కానీ కడుపు నిండి హాయిగా 3 పూటల భోజనం చేస్తూ కావలసినటువంటి ఇష్టమైన వస్త్రాన్ని కట్టుకుంటూ మంచి ఇంట్లో ఉంటూ మనకి ఈ ప్రశ్నలు ఉదయించలేదనుకోండి, భగవంతుడి కోపం వస్తుందా రాదా, వస్తుంది. ఇది రావాల్సినటువంటి ప్రశ్నలు ఇవి ప్రతివాడికి రావాలి. జీవితానికి కావలసినటువంటి మౌలిక సదుపాయాలు లేని వాడికి ఆ ఆలోచన రాకపోయినా భగవంతుడు ఏమనుకోడు. పోనీలే, వాడి కర్మ పాపకర్మ ఏదో, వాడికి ఆహారము లేదు, నీడ లేదు, ఉండి ఉండనట్లుగా ఉండేవాడు కొంతమంది. అసలు మేధస్సే లేదు, బుర్ర పనిచేయదు, ప్రాకృతుడు కొంచెం ఏమీ తెలియదు, అట్లాంటి వాడు ఉన్నారు కదా. వాళ్ళు ఆలోచించకపోయినా పర్వాలేదు, కానీ అన్నీ సక్రమంగా ఉండి చక్కగా ప్రతిదీ భగవంతుడు ప్రసాదించినప్పుడు కనీసం రావాల్సినటువంటి ప్రశ్నలు. అందుకనే భజగోవిందంలో శంకరాచార్యులు వారు రాశారు, కస్త్వం కోహం కుత ఆయాత, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళుతున్నాను, ఎవరు నా తల్లి, ఎవరు నా తండ్రి నిజంగా అసలు అనే ప్రశ్నలు ఆయన రాశారు. అవి తెలియని వాళ్ళు ఎవరూ లేము, కానీ ఆ ప్రశ్నలు ఉదయించాలి, సహజంగా ఉదయించి వాటి కోసం ప్రయత్నం చేయాలి, అన్వేషణ చేయాలి, ఎంక్వైరీ చేయాలి, విచారణ చేయాలి, గురుముఖంగా శాస్త్రముఖంగా చేయాలి. లేకపోతే ఏదో కాలక్షేపం చేసుకుంటూ కాసేపు క్రికెట్ చూస్తూ, కాసేపు సీరియల్ చూస్తూ, కాసేపు టైం పాస్ తింటూ ఉంటే కాలం వెళ్ళిపోతుంది. కాలం వెళ్ళకుండా ఏం ఆగదు మన కోసం. కానీ ఏదో కొంతమంది వివేకులు కాలాన్ని సక్రమంగా ఉపయోగించుకునేవాళ్ళు చాలా కొద్దిమంది. శక్తిని, శారీరక మానసిక శక్తిని, కాలాన్ని సక్రమంగా ఉపయోగించుకునే వాళ్ళు చాలా కొద్దిమంది మనుషుల్లో. కృష్ణుడే చెప్పాడు. కనుక ఇప్పుడు ఈ ప్రశ్నలు సామాన్య మానవులకు, కొంత విచారణ చేసే వాళ్ళకు వచ్చే ప్రశ్నలు. ఈ జగత్తు ఏమిటి అంటే శంకరాచార్యులు వారు చెప్తున్నారు, ఇదంతా కూడా వేదాంతంలో చెప్పబడింది. ఏమని చెప్పబడింది అంటే, విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం అన్నారు. విశ్వం, ఈ జగత్తంతా కూడా ఎట్లాంటిది అంటే పోలుస్తున్నారు ఆయన. తుల్యం అన్నారు, సమానము. దేనితో సమానము అన్న, దృశ్యమాన నగరి, ఒక నగరంతో సమానం. ఏ నగరం? అద్దంలో కనపడుతున్న నగరం. ఇప్పుడు అద్దం తీసుకొచ్చి పెట్టండి, ఆ అద్దంలో మనకు రోడ్డు ఉంటే రోడ్డు కనపడుతుంది, షాపులు ఉంటే షాపులు కనపడతాయి, చెట్లు కనపడతాయి, అన్నీ కనపడతాయి. ఏదైతే దాని ముందు ఉందో ఆ ప్రపంచం కనపడుతుందా లేదా?
దర్పణం అంటే అర్థం. దృశ్యమాన నగరి, కనపడుతున్నటువంటి నగరము ఎలా ఉన్నదో దానికి సమానమే ఈ ప్రపంచం అంతా కూడా విశ్వం అన్నాడు. ఏమండి, అద్దంలో కనపడే నగరం, గ్రామమో నగరమో విలేజో పట్టణమో, అది నిజమా అబద్ధమా? సత్యమా అసత్యమా? అసత్యం. అలాగే ఈ జగత్తు కూడా అసత్యం అంటున్నారు. దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం విశ్వం. అది విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం. మరి అద్దంలో అంటే ఎదురుగా ఉండబట్టి అద్దంలో కనపడిందండి. అద్దంలోది సరే నిజం కాదని చెప్పి టక్కన చెప్పేసేసారు. ఎంత బాగా చెప్పారు చూడండి. ఏం పిహెచ్డి చదివారు మీరు దానికోసం? చదవలేదు. అద్దంలో కనపడేవన్నీ సత్యం కాదు, మీ ముఖమైనా కూడా సత్యం కాదని మీకు తెలుసు. మరి ఈ యొక్క జగత్తంతా ఎక్కడ, ఎవరి మీద, ఎందులో కనపడుతున్నది? ఇప్పుడు అద్దంలో కనపడే నగరం అన్నారు కదా, ఈ యొక్క జగత్తంతా ఏ దర్పణంలో కనపడుతున్నది? ఆ దర్పణం ఏమిటంటే ఆత్మదర్పణం. ఆత్మయందు ఇవన్నీ కనిపిస్తున్నాయి అన్న. చూడండి రెండో లైన్, పశ్యన్నాత్మని మాయయా బహిరో భూతం యథా నిద్రయ. ఈ దక్షిణామూర్తిని వర్ణిస్తున్నారు మళ్ళీ. ఏ దక్షిణామూర్తి అయితే జ్ఞానమూర్తి అయ్యి ఆయన ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా దర్పణ నగరం తుల్యంగా చూస్తున్నాడో అన్నాడు. నిజం కాదని ఆయనకి తెలుసు. ఈ యొక్క జగత్తంతా కూడా అద్దంలో కనపడుతున్నటువంటి నగరం లాంటిది అని ఆయనకి తెలుసో. పశ్యన్ ఆత్మని, ఆత్మ అనే దర్పణమునందు ఇవన్నీ కూడా జస్ట్ కనపడుతున్నాయి. పశ్యన్ అంటే చూస్తూ, ఆత్మని ఆత్మయందు. ఎందువల్ల? అక్కడ దర్పణం, ఇక్కడ ఆత్మయందు మాయయందు కనపడుతున్నాయి. నిన్న రాత్రి అడుగుతున్నారు కొండయ్య గారు, అండి ఆ మాయ అంటే ఏమిటో చెప్పండి అన్నారు. వచ్చిందా? మనకు ప్రశ్న వచ్చిందంటే భగవంతుడు ఆన్సర్ రెడీగా పెడతాడు. చూడండి, మాయయా, మాయ వలన అది కనపడుతున్నది అన్నాడు. మాయయా బహి ఇవ ఉద్భూతం, బయట ఉత్పత్తి అయినట్టుగా నీకు కనపడుతున్నది అన్నాడు. బహి ఇవ ఉద్భూతం యథా నిద్రయా, నిద్రలో ఎలాగైతే నీ మనసులో నుంచి కలలన్నీ ఉద్భవిస్తాయో, నిజంగా లేదు స్వప్నం, కానీ నిద్రపోయినప్పుడు నీలో నుంచి, నీ మనసులో నుంచి కళ నేను ఎట్లా సృష్టిస్తున్నావు? లేని ప్రపంచాన్ని ఎట్లా సృష్టిస్తున్నావు? ఏనుగులేమిటి, గుర్రాలేమిటి, స్వప్నంలో కళలో అన్నీ వస్తున్నాయా లేదా? నిజంగా ఉన్నాయా? నిద్రలో నువ్వు ఎలాగైతే స్వప్నంలో స్వప్నాన్ని సృష్టిస్తున్నావో, మాయ వలన ఇవన్నీ స్వప్నంలాగానే అన్నారు. రెండవ ఉదాహరణ దర్పణ నగరి ఒక ఉదాహరణ. నిద్రయా అంటే అక్కడ స్వప్నంలో, నిద్రలో ఉన్నప్పుడు నిద్రాశక్తి వలన స్వప్నం కనపడుతుంది. ఆ స్వప్నం అంతా కూడా మిథ్యా, అనృతం. అలాగే ఈ జగత్తంతా కూడా ఆత్మయందు కనిపిస్తున్నదని ఎవరికి తెలుసో ఆ దక్షిణామూర్తికి నా నమస్కారం అన్నాడు. అంటే జ్ఞాని, జ్ఞాని ఈ జగత్తుని సత్యంగా చూడడు, చూసినప్పటికీ కూడా ఇది సత్యం కాదని ఆయనకి తెలుసు. అది అర్థం. పశ్యన్ ఆత్మని మాయయా బహిః ఇవ, బయట ఉన్నట్లుగా కనపడుతుంది, బయట ఉన్నట్లుగా కనపడుతుంది. ఆ అద్దంలో నగరం ఉన్నట్లుగా కనపడుతున్నదా లేదా? పిల్లవాడైతే ఏం చేస్తాడు? పట్టుకుంటాడు పోయి. పిల్లవాడికి తెలియదు, మనకు తెలుసు కనుక పట్టుకోం, అవునా? వాడికి చంద్రుడిని చూపిస్తే అద్దంలో ఏం చేస్తాడు? చంద్రుడిని పట్టుకోవడానికి పోతాడు. రాముల వారు అట్లాగే చంద్రుడిని పట్టుకోవడానికి పోయేవాట. ఆ అద్దం చూపిస్తే, చంద్రుడిని చూపిస్తే పిల్లలకి తెలియదు కదా ఇది అద్దం అని, ఇందులో చంద్రుడు కనపడుతున్నాడు, అందులో ప్రతిబింబం అని తెలియదు, అందుకని పట్టుకోవడానికి పోతాడు. మనం పోతామా? పెద్దవాళ్ళు పోరు కదా. అట్లాగే అజ్ఞానులైన ఈ మానవాడి జనం ఇది సత్యం అనుకొని పరిగెడుతూ ఉంటాడు. జ్ఞాని అయిన వాడు పరిగెత్తాడు. అజ్ఞాని అయిన వాడు పిల్లవాడిలాగా చంద్రుడిని పట్టుకోవడానికి అద్దంలో పరిగెత్తినట్టు అజ్ఞానులు అరులు చేస్తూ ఉంటారు. సుఖం కోసం, ఆనందం కోసం,
వాటి కోసం తాపత్రయపడుతూ ఉంటారు. జ్ఞాని పడడు. దక్షిణామూర్తి జ్ఞాని కనుక ఆయన అటువంటి జ్ఞానస్వరూపుడు దక్షిణామూర్తి. ఇదంతా కూడా ఆత్మయందు ప్రతిఫలిస్తున్నాయి, ప్రతిబింబమే అని ఆయనకు తెలుసు అని ఆ విషయాన్ని మనకు ఇప్పుడు ఇక్కడ చెప్పారు. 3వ శ్లోకం. యస్సాక్షాత్కురుతే ప్రబోధ సమయే. ప్రబోధ సమయం అంటే జ్ఞాన సమయం. ఎప్పుడైతే మనం మేలుకుంటామో నిద్రలో నుంచి కలపోతుంది. అలాగే ఎప్పుడైతే మన ఆత్మస్వరూపానికి మనం మేలుకుంటామో అప్పుడు ఈ జగత్తంతా సత్యం కాదని తెలుస్తుంది. జగత్తు పోదు, ఉంటుంది, కానీ సత్యం కాదని తెలుస్తుంది. ప్రబోధ సమయం అన్నారు. అక్కడ నిద్ర నుంచి మేలుకోవడం, స్వప్నం నుంచి బయటపడతాం. ఇక్కడ అజ్ఞానం నుంచి మేలుకుంటే ఈ జగత్తు భ్రాంతి నుంచి మనం బయటపడతాం. ఈ శరీరం సత్యము, మనస్సత్యం, ఇండ్లు పేర్లు నామరూపాలన్నీ సత్యమని భ్రాంతి నుంచి బయటపడితే మనిషికి ప్రశాంతత కాక ఏముంది? ద్వైతం వల్లనే కదా భయం మనిషికి. అన్ని సమస్యలు ద్వైత భావం వలనని. ఆ ద్వైతం సత్యం కాదని తెలిసినప్పుడు దానివలన వచ్చే బాధలు కూడా సత్యం కాదని తెలుస్తుంది. అవి మనల్ని బాధించవు. ప్రబోధ సమయే స్వాత్మానమేవ అద్వయం. అద్వయం ఆత్మ ఉన్నది ఒక్కటే. స్వాత్మ నేను ఆత్మస్వరూపానని దక్షిణామూర్తికి తెలుసు. తస్మై అటువంటి గురుమూర్తి అయినటువంటి దక్షిణామూర్తికి నా నమస్కారములు. ఇంకా చాలా ఉంది చెప్పవలసింది. ఈ శ్లోకానికి అర్థం తర్వాత చూస్తాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.